ఉత్తరాది ఆధిపత్యం, హిందీ సామ్రాజ్యవాదం ఒకప్పుడు దక్షిణాదిన ప్రముఖంగా వినపడేవి. ఇప్పుడు మళ్లీ ఆ మాటలకు, ఆ భావాలకు ప్రాచుర్యం వస్తోంది. వచ్చే ఏడాది చేపట్టే నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనలతో పాటు నూతన విద్యా విధానం అమలుకు కేంద్రం చేపడుతున్న చర్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చేస్తున్న విమర్శలు వివాదాస్పద గతాన్ని గుర్తుకు తెస్తున్నాయి. అందులో మంచి చెడు ఉండొచ్చు, చూసే చూపును బట్టే అది ఉంటుంది. ఉత్తరాది ఆధిపత్య భావన వెనుక ఎంతో చరిత్ర ఉంది. రాజ్యాంగ రూపకల్పనప్పుడు జరిగిన చర్చల్లోనే హిందీ అమలుపై తీవ్ర విభేదాలు తలెత్తాయి. దక్షిణాది నేతల అభిప్రాయాలకు తగిన విలువ ఇవ్వకుండా హిందీని జాతీయ భాషగా అమలు చేయడానికి ఉత్తరాది నేతలు గట్టిగానే ప్రయత్నించారు. హిందీని వ్యతిరేకించేవారు జాతీయవాదులే కారని ఘాటుగాను విమర్శించారు. జాతీయ భాషనే ఎంపిక చేసుకోకపోతే స్వాతంత్ర్యానికి అర్థం ఏముంటుందన్న ప్రశ్న తలెత్తింది. దక్షిణాది నాయకులను సమాధానపరచడానికి రాజీ సూత్రాన్ని కనుక్కొని 15 ఏళ్ల పాటు హిందీ అమలును వాయిదా వేశారు. జాతీయ భాషనే ఎంపిక చేసుకోలేకపోతే స్వాతంత్ర్యానికి అర్థం ఏముంటుందన్న ప్రశ్న తలెత్తింది. దక్షిణాది నాయకులను సమాధానపరచడానికి రాజీ సూత్రాన్ని కనుక్కొని 15 ఏళ్ల పాటు హిందీ అమలును వాయిదా వేశారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ అధికార భాషగా ఇంగ్లీష్ కొనసాగుతుందని, 1965 జనవరి 26 నుంచి హిందీ జాతీయ భాషగా అమలయ్యేలా రాజ్యాంగ నిబంధనను రూపొందించారు. హిందీ అమలును రాజ్యాంగంలో పొందుపరచడం దక్షిణాది నేతలకు ఇష్టం లేకపోయినా ఉత్తరాది నేతల సంఖ్యాబలం వల్ల ఆమోదించక తప్పలేదు. అందుకే ఆ నిబంధనపై విమర్శలు ఆగలేదు. తమిళనాడులో హిందీకి వ్యతిరేకంగా అప్పటికే తీవ్ర ఉద్యమాలు జరిగాయి. 1937లోనే రాజాజీ నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో హిందీ అమలు కోసం ఉత్తర్వులు జారీ చేయటం పెను వివాదానికి దారితీసింది. పెరియార్ రామస్వామి నాయకర్ సారథ్యంలో ఆత్మగౌరవ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజులవి. బ్రాహ్మణ వ్యతిరేక భావజాలంతో జస్టిస్ పార్టీ 1920లోనే అధికారంలోకి వచ్చింది. ఆర్యులు వలసవాదులని, బ్రాహ్మణులు ఆర్య సంస్కృతికి ఆద్యులని, ఆ సంస్కృతిలోనే ఇతర కులాల అణిచివేత ఉందని, ద్రావిడులే భారత ప్రాచీన నాగరికతకు అసలు నిర్మాతలని, ఉత్తరాది నుంచి వారిని తరిమేశారని అంటూ పెరియార్ చేసిన వాదనలో చదువులను బాగా ప్రభావితం చేశాయి. సంస్కృత సాహిత్యాన్ని, పురాణాలను ఆయన తీవ్రంగా విమర్శించారు. మత గ్రంథాలను తగలపెట్టించారు. హిందీ సామ్రాజ్యవాదం అనే భావన అప్పుడే ప్రాచుర్యం పొందింది. తమిళం నుంచి సంస్కృత పదాలను తొలగించే ప్రయత్నమూ ప్రారంభమైంది. మరుగుపడిన తమిళ పదాలను మళ్లీ వాడుకలోకి తీసుకువచ్చారు. తమిళ భాషే కొత్త రూపు సంతరించుకుంది. అట్లా ద్రావిడ ఉద్యమంలో హిందీ వ్యతిరేకత, ఉత్తరాది ఆధిపత్యాన్ని నిలువరించే భావనలు ఊపిరి పూసుకున్నాయి. దక్షిణాది ద్రావిడుల కోసం ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ను రామస్వామి చేశారు. పాకిస్తాన్ ఏర్పడినట్లే ద్రవిడస్థాన్ ఆవిర్భవించాలని కోరారు. ద్రవిడస్థాన్కో మద్దతు ఇవ్వాలని జిన్నాకు విజ్ఞప్తి కూడా చేశారు. జిన్నా దాన్ని తిరస్కరించారు. ఆర్యుల దండయాత్రలు, ద్రవిడుల స్థితిగతులు, కుల వ్యవస్థ పుట్టు పూర్వోత్తరాల గురించి రామస్వామి నాయకర్తో పాటు 19వ శతాబ్దిలో బ్రిటిష్ అధికారులు, చరిత్రకారులు, భాషా శాస్త్రవేత్తలు వెల్లడించిన అభిప్రాయాలను ఇప్పటి సామాజిక శాస్త్రాల దృష్టితో అంగీకరించటం కష్టం. అయినప్పటికీ వాటి ఆధారంగా తలెత్తిన రాజకీయ ఉద్యమాలను ఇంకా కొనసాగిస్తున్నామని చెప్పుకునే నేతలు మాత్రం పాత భావాలు పరమ సత్యాలన్నట్లే వ్యవహరిస్తున్నారు. సిద్ధాంత భూమికలు లోపభూయిష్టమని తెలిసినా రాజకీయ అవసరాలు ఆ పనిని చేయనీయవు. ద్రవిడస్థాన్ డిమాండ్ను పక్కన పెట్టి చూస్తే ఆత్మగౌరవ ఉద్యమం తమిళ సమాజ ముఖచిత్రాన్ని చాలా మార్చివేసింది. మధ్యస్థాయి కులాలకు రాజకీయ ప్రాధాన్యాన్ని కల్పించింది. కింది కులాల్లో రాజకీయ చైతన్యాన్ని తెచ్చింది. పట్టణ పేదల్లో కొత్త ఆశలను చిగురింపచేసింది. తమిళ భాష ఆధారంగా ప్రాంతీయ జాతీయవాదాన్ని అభివృద్ధి చేసింది. సంక్షేమ పథకాలను ప్రభుత్వ విధానాల్లో కీలకం చేసింది. విద్యా ఉద్యోగాల్లో ఏకకుల ఆధిపత్యాన్ని ప్రశ్నించి రిజర్వేషన్ల కల్పనకు గట్టి భూమికను ఏర్పాటు చేసింది. ద్రవిడ ఉద్యమంపై పరిశోధన చేసిన రాబర్ట్ ఎల్ హార్డ్గ్రేవ్ వీటిపై వివరంగానే రాశారు. తమిళనాడులో ఒకప్పటి హిందీ వ్యతిరేకత ఇప్పుడెంత ఉందో స్పష్టంగా చెప్పలేం. అక్కడి ప్రైవేటు పాఠశాలల్లో కూడా హిందీ, సంస్కృతాలను తృతీయ భాషలుగా తీసుకోవటం సర్వసాధారణమైపోయింది. ఇతర ద్రవిడ భాషల పట్ల తమిళనాడులో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారనడానికి దాఖలాలు లేవు. తెలుగు మాతృభాషగా ఉన్నవారు 2011 జనాభా లెక్కల నాటికి 42,34,302 మంది ఉన్నారు. తెలుగు బోధనను తమిళనాడు ప్రభుత్వం లెక్క చేయటం లేదనే ఆరోపణలు చాలానే ఉన్నాయి.
ఒక్క తమిళనాడే కాకుండా ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోనూ మూడో భాషగా హిందీ, సంస్కృతాలకే ప్రాధాన్యం పెరుగుతోంది. హిందీ రాష్ట్రాల్లోనైతే దక్షిణాది భాషలకు అక్కడి ప్రభుత్వాలు నామమాత్రపు ప్రాధాన్యాన్ని కూడా ఇవ్వలేవు. నిక్కచ్చిగా చెప్పుకోవాలంటే త్రిభాషా సూత్రం విఫలమైంది. విషయ గ్రహణ సామర్థ్యం పెంచకుండా మార్పులు చేర్పులతో ఎన్ని త్రిభాషా సూత్రాలు పెట్టినా ఫలితం ఉండదు. త్రిభాషా సూత్రాన్ని పెట్టింది జాతీయ సమైక్యత కోసమే తప్ప గ్రహణ సామర్థ్యాలతో దానికి ఎలాంటి సంబంధం లేదు. నూతన విద్యా విధానంలో హిందీని బలవంతంగా నేర్చుకోవాలనే నిబంధన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. హిందీని తప్పనిసరిగా ఒక అంశంగా నేర్పాలని మొదటి ముసాయిదాలో పెట్టి విమర్శలు రావటంతో తర్వాత తొలగించారు. ఏకభాష ద్వారా రాజకీయ ఐక్యతను, జాతీయ భావాన్ని పెంపొందించాలన్న ఆదర్శం స్వాతంత్ర్యోద్యమ కాలంలో బలంగా ఉండేది. ఒకే భాష, ఒకే జాతి అన్నది యూరప్ దేశాల్లోని జాతీయవాదానికి ఆధారం. ఏకభాషను అలవర్చి భావ సమైక్యతను సాధించటం భారత్లో అంత తేలికగా సాధ్యం కాదు. ప్రధాన ప్రాంతీయ భాషలకు సమాన సామర్థ్యం ఉండి శతాబ్దాల సాహిత్య చరిత్ర కలిగిన పరిస్థితి మనలాగా మరో చోట ఉందని చెప్పలేం. ఈ వాస్తవాన్ని పట్టించుకోకుండా ఒక మతం, ఒక భాష ఆధారంగా ప్రజలందర్నీ ఐక్యం చేద్దామని అనుకోవటం అత్యాశే అవుతుంది. ఈ అత్యాశ పెరిగినప్పుడల్లా మన ప్రజాస్వామ్యం గాడి తప్పుతోంది. నియోజకవర్గాల పెంపు ప్రతిపాదనపై ఆందోళనలు మొదలైన నేపథ్యంలో ఉత్తరాది ఆధిపత్యం గురించి అంబేద్కర్ తన చివరి రోజుల్లో చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ చాలా ప్రాధాన్యత ఉంది. భాషా ప్రయుక్త రాష్ట్రాలపై కొన్ని ఆలోచనల పేరుతో ఆయన రాసిన చిన్న పుస్తకంలో 1995 నాటికే నెలకొన్న ఆందోళనల గురించి ప్రస్తావించారు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం సభ్యుడైన కెఎం ఫణిక్కర్ తన అసమ్మతి పత్రంలో ఉత్తరాది ఆధిక్యత దేశ ఐక్యతకు ఎలా భంగకరంగా పరిమణిస్తుందో వివరిస్తూ చేసిన వ్యాఖ్యలను అంబేద్కర్ ఉదహరించారు. ఒక రాష్ట్ర జనాభా ఎంత ఉన్నా పర్వాలేదనే ధోరణిలో ఎస్ఆర్సీ సిఫార్సులున్నాయని, దీనివల్ల కలిగే విపత్తు గురించి కనీస ఆలోచన చేయలేదని అంబేద్కర్ విమర్శించారు. ఎస్ఆర్సీ చేసిన ఘోర తప్పిదం అదేనని కూడా వ్యాఖ్యానించారు. ఆ తప్పిదాన్ని సరిదిద్దకపోతే దేశానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. ఉత్తరాదిని, దక్షిణాదిని సమదృష్టితో చూడకపోవడం దేశ ఐక్యతకు గొడ్డలిపెట్టుగా మారుతుందని కూడా చెప్పారు. ఒకే భాష ఉన్నప్పటికీ పెద్ద రాష్ట్రాలను విభజించాలని సూచించారు. సాధ్యమైనంత వరకు జనాభా పరంగా రాష్ట్రాలు ఒక స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకోకపోతే వచ్చే అనర్థాలు చాలానే ఉంటాయని హెచ్చరించారు. ఎస్ఆర్సీ సిఫార్సులతో రాష్ట్రాల మధ్య వ్యత్యాసమే కాదు, ఉత్తరాది, దక్షిణాది అనే భేదభావం ఏర్పడిందని వ్యాఖ్యానించారు. అమెరికాలో ఎగువ, దిగువ సభలకు సమాన అధికారాలున్నాయని, ఆర్థిక బిల్లులకు ఎగువ సభ అయిన సెనేట్ ఆమోదం తప్పనిసరి అని, అట్లా రాష్ట్రాల మధ్య సమతూకం ఏర్పడటం వల్లే అక్కడ నిజమైన సమాఖ్య వ్యవస్థ ఉందనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. హిందీని జాతీయ భాషగా ఆమోదించడానికి ఉద్దేశించిన రాజ్యాంగ ముసాయిదాలోని 115 అధికరణ వివాదాస్పదమైనంతగా మరేదీ కాలేదని, సుదీర్ఘ చర్చల తర్వాత ఆ సమస్యపై ఓటింగ్ పెట్టినప్పుడు 78 ఓట్లు అనుకూలంగా వస్తే ప్రతికూలంగానూ అన్ని ఓట్లే వచ్చాయని అంబేద్కర్ గుర్తు చేశారు. చివరికి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఒక ఓటు ఆధిక్యతతో హిందీ జాతీయ భాషా స్థానాన్ని గెలుచుకుందని ప్రస్తావించారు. విచిత్రం ఏమిటంటే అంబేద్కర్ కూడా హిందీని జాతీయ భాషగా సమర్థించారు. దానితో ఏకీభవించని వారు అప్పుడు ఇప్పుడు ఉన్నారు. రాజాజీ అయితే దేశాన్ని ఉత్తరాది, దక్షిణాది అనే 2 ఫెడరేషన్లుగా ఏర్పాటు చేసి ఆ 2 కలిసి ఒక కాన్ఫెడరేషన్గా మారాలని సూచించారు. ఆ కాన్ఫెడరేషన్కు కూడా 3 అంశాలపై మాత్రమే చట్టాలు చేసే అధికారం ఉండాలని, ఉత్తర, దక్షిణాది సమాఖ్యలకు సమాన ఓటింగ్ హక్కులు ఉండాలని ప్రతిపాదించారు. 70 నుంచి 75 ఏళ్ల నాడు రాజాజీ, అంబేద్కర్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇప్పుడు విచిత్రంగా అనిపించొచ్చు. 1971 నాటి జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరపాలన్న స్టాలిన్ డిమాండ్కు ఆమోదం లభించిన, మొత్తంగా పునర్విభజన ప్రక్రియని కేంద్రం వాయిదా వేసిన పరిస్థితిలో పెద్ద మార్పు రాదు. సీట్ల పరంగా ఇప్పటికే ఉన్న అసమానత్వం అలాగే కొనసాగుతుంది. ఇక జనాభా ప్రాతిపదికగా నియోజకవర్గాల ఏర్పాటును ఎల్లకాలం వాయిదా వేయలేరు. ఒక ఓటుకు ఒకే విలువ ఎల్లకాలం కాదనలేరు. పార్లమెంటు ఉభయ సభలకు సమానాధికారాలు కల్పించి ఎగువ సభలో ప్రతి రాష్ట్రానికి సమాన ప్రాతినిధ్యం ఇవ్వటం ద్వారా జటిలమైన ఈ సమస్యకు అంబేద్కర్ సూచించినట్లుగా పరిష్కారం దొరకచ్చు. జమిలీ ఎన్నికల కోసం రాజ్యాంగ సవరణలు తీసుకురావడానికి చూపించే ఉత్సాహం రాష్ట్రాలకు సమాన హక్కులు కల్పించటంలోనూ ప్రదర్శించటమే ప్రాప్త కాలజ్ఞత కావచ్చు. రాష్ట్రాల మధ్య సమానత్వం నెలకొంటే ప్రాంతీయవాదాలు బలహీనమవుతాయి.
నిజమైన జాతీయవాదం బలోపేతమూ అవుతుంది.